థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రియులారా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని మహాకృపను బట్టి దేవుడు గడిచినటువంటి మాసాలన్నీ ఆయన రెక్కల చాటును భద్రపరిచి, మరి నిజంగా ప్రభు 6 మాసాలు తన ఉచితమైనటువంటి ప్రేమ, దేవుని కృపను బట్టి 6 మాసాలు అర్ధ సంవత్సరం ప్రభు కాసి కాపాడి నూతనమైనటువంటి నెలలో ఈ యొక్క జూలై మాసంలో అడుగు పెట్టడానికి దేవుడు గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, దేవుని వాక్యాన్ని బట్టి మనం చూస్తే ఆయన పరిశుద్ధుడు, పాపం లేనివాడు, సర్వశక్తివంతుడు అని బైబిల్ చెప్తా ఉంది. దేవునికి స్తోత్రం. చూడండి, ఇలా సజీవంగా ఉన్నామంటే ఆయనకి ఏమిచ్చినా ఆయన రుణం తీర్చలేం. భయంకరమైన తెగుళ్ళు, వ్యాధులు, రోగాలు, ప్రాబ్లమ్స్ అయినప్పటికీ దేవుడు మనల్ని సజీవంగా ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, టీవీ ప్రోగ్రాం చూస్తూ ఈ వర్తమానం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, వర్తమానం చూస్తున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మిమ్మల్ని మెండుగా ఆశీర్వదించునుగాక. ఆమెన్. ఈ దైవ సన్నిధి మినిస్ట్రీని ప్రేమించి ప్రత్యేకమైనటువంటి రీతిలో ప్రభు ఆయన కృప చూపుతూ ఆయన మీ ముందుకు రావడానికి దేవుడు గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. బైబిల్ గ్రంథం చూసుకుందాం, కొన్ని విషయాలు మనం చదువుదాం. చూడండి, చివరి దినాల్లో ఎవరి మాట వినాలి అంటే యేసు ప్రభు ఆయన రక్షకుడు, విమోచకుడు. చూడండి, తండ్రి మరి ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో ప్రభు దేవుడు వాగ్దానం చేస్తూ ఆయన ఎవరు అంటే మనకు పరమ తండ్రి. చూడండి, మన పిల్లలు తండ్రి మాట వినినప్పుడు ఎంతో ఆనందపడతాం. అలాగే పిల్లలైనటువంటి మనందరం కూడా ఎవరి మాట వినాలి అంటే యేసు ప్రభు ఆయన రక్షకుడు, దేవుని మాట వింటే ఆశీర్వదించబడతావు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎవరి మాట వినాలి చెప్పండి? దేవుని మాట వినాలి, ప్రభు మాట వినాలి. తండ్రి ఆయన పరిశుద్ధుడు, దేవుని మాట వింటే ఆశీర్వదించబడతావు. బైబిల్ చెప్తా ఉంది, 6 దినాలు కష్టపడండి, 7వ దినాన్ని ఆరాధించండి. బైబిల్ గ్రంథంలో ప్రభు ఆయన వాగ్దానం, ప్రియరా మీరు నన్ను ఏమడిగినానో అది నేను చేస్తానని వాగ్దానం చేశాడు తండ్రి. దేవుని స్తోత్రం కలిగిన గాక. కాబట్టి పిల్లలమైనటువంటి మనందరం కూడా ఈ చివరి దినాల్లో ఎవరి మాట వింటే ఆశీర్వదించబడతాం. ప్రియరా, లోకములో చూపించే ఆశలు, లోకములో చూపించేటువంటి పరిస్థితులు, లోకములో చూస్తే దేవుని వాక్యం చెప్తా ఉంది, లోక మాటలు, లోకములో స్నేహం పిల్లరా అంతంత మాత్రమే, కానీ దేవుని మాట వింటే ఆశీర్వదించబడతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని ఆయన అంటాడు, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1వ వచనంలో ఒక చక్కటి మాట రాయబడి ఉందండి. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినిన ఎడల, చూడండి, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినిన ఎడల నేను నీకు ఆజ్ఞాపించుచున్న, చూడండి, నేను మీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల, నీ దేవుడైన యెహోవా, చూడండి, నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త ప్రజల కంటే ఆయన నిన్ను హెచ్చించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ప్రియులరా, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఈ చివరి దినాల్లో ఎవరి మాట వింటే ఆశీర్వదించబడతాం. పిల్లరా, స్నేహితుల, బంధువుల, రక్త సంబంధుల, ఇంకా చెప్పాలంటే ఈ లోకంలో ఎవరి మాట వింటే, పిల్లరా దేవుని మాట వింటే, చూడండి ఆయన చెప్తున్నాడు, ప్రభు ఆయన వాగ్దానం చేస్తూ ఆయన మాటలో ఏముంది అంటే శక్తి ఉందండి. పిల్లరా, ఆయన మాటలో జీవం ఉంది, ఆయన మాటలో బలం ఉంది, ఆయన మాటలో ఆయన పునరుద్ధానుడైనటువంటి దేవుడు, ఆయన జీవము గల దేవుడు, ఆయన పరిశుద్ధుడు అని బైబిల్ స్పష్టంగా చెప్తా ఉందండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఈ ప్రోగ్రాం చూస్తూ ఈ వర్తమానం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం చెప్తా ఉంది, మనము ఎవరి మాట వింటే ఆశీర్వదించబడతాం. దేవుని స్తోత్రం కలిగిన గాక. చాలామంది అంటారు, మేము ఆశీర్వాదం పొందకుండా ఉండిపోయామండి, ఎప్పుడు ఇలాగే ఉండిపోయాం, ఇంకా మా స్థితిగతులు ఎప్పుడు ఈ రీతిగానే ఉన్నాయి, దేంట్లోనూ మేము వృద్ధి కావట్లేదు అని చాలామంది నిరుత్సాహం. అయితే ఎవరి మాట వింటలేదంట నేను? బైబిల్ చెప్తా ఉంది, దేవుని మాట, అందరి మాటలు వింటారు చాలామంది. దేవుని స్తోత్రం కలిగిన గాక. చూసారా, చాలామంది దేవుని మాట వినరు,
పిల్లరా వారు ఎవరో ఏదో చెప్తే అదే నమ్ముతారు తప్ప మనుషుల మాట వింటారు, కానీ దేవుని మాట వినరు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కానీ ప్రభు ఏం చెప్తున్నాడు అంటే చదవండి, నీ దేవుడైన యెహోవా చూడండి, నీ దేవుడైన యెహోవా వినిన యెడల చూడండి, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వింటే ఈ దీవెనలన్నీ నీ మీదకి వస్తాయి. హల్లెలూయా. ఏ దీవెనలంట? ఏమండి, బైబిల్ చెప్తా ఉంది ఏ దీవెన, దేవుని వాక్యం చెప్తా ఉంది ఏ దీవెన. ప్రభు వాగ్దానం చేసిన తండ్రి ఆయన స్పష్టంగా మాట్లాడుతూ ఆయన అంటాడు, ఇదిగో ఆయన చాలా అద్భుతాలు చెప్తున్నాడండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. కాబట్టి ఆయన మాట వింటే ఆశీర్వదించబడతాం. దేవుని స్తోత్రం కలిగిన గాక. చూడండి, మనుషులు మాటలు విని నష్టపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అవునా కదా చెప్పండి? మనుషులు స్నేహం చేసి చాలామంది నష్టపోయిన వారు ఉన్నారు. దేవుని స్తోత్రం. మనుషుల మాటలు లోపరుచుకుని విని పిల్లరా వాటి ప్రకారం జీవించే వారిలో చాలా కుటుంబాలు చిన్న భిన్నమైపోయి పిల్లల మాటల వలన వారు నష్టపోయారు. కానీ యేసు ప్రభు మాట వింటే ఆశీర్వదించబడతావు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఆయన చెప్తున్నాడు, దేవుని వాక్యం చెప్తుంది, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో 1వ వచనంలో దేవుని వాక్యం చెప్తుంది. మరలా 1వ వచనం చదివితే ఆయన అంటాడు, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని చూడండి, నేను నీకు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలను అనుసరించి చూడండి. ఏంటి ఆ ఆజ్ఞ? దేవుని స్తోత్రం కలిగిన గాక. ఆయన అంటాడు 6 దినాలు కష్టపడి పని చేయండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, 6 దినాలు కష్టపడి పని చేసుకో, 7వ రోజుని ఒక్క దినము దేవుణ్ణి ఆరాధించు. దేవుని స్తోత్రం. చూడండి, ఆ ఒక్క దినమే నీకు శ్రేష్టమైన పనులు, ఆ ఒక్కరోజే అన్నీ వస్తూ ఉంటాయి. కానీ ఆ సమయాన్ని దొంగిలిస్తూ ఉంటే పిల్లరా ఆయన అంటాడు 6 దినాలు కష్టపడి పని చేసుకో, 7వ దినాన్ని నన్ను ఆరాధించు అని చెప్పాడండి ఆయన. దేవుని స్తోత్రం కలిగిన గాక. పిల్లరా ఎప్పుడైతే ఆరాధిస్తావో, ఎప్పుడైతే ఆయన మాట వింటావో ఆయన అంటాడు, ఇదిగో సమస్త ప్రజల కంటే చూడండి, సమస్త ప్రజల కంటే ఆయన నిన్ను హెచ్చించును. హల్లెలూయా. ఏ ప్రజలంట? సమస్త ప్రజలు. ఈ భూమి మీద ఎంతమంది ఉన్నారు? ఏమండి, ఆయన మాట, ఆయన వాగ్దానం ఎలా వచ్చింది వీడికి ఈ ఆశీర్వాదం అంటారు చాలామంది. ఎలా దీవించబడ్డాడంట? ఆశ్చర్యపోయే రీతిలో. ఎలాగ పొందుకున్నారు? ఎలాంటి ఈ కృప ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే పరలోకము నుంచి వచ్చిందండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. చూసారా, చాలామంది మనకు తెలిసిన వారు బాగా ఆస్తిపరులు ఎందుకు పనికిరాని వారుగా అయిపోయిన వారు తెలుసు. చూడండి, దీన స్థితిలో పెంట కుప్పల మీద పడి ఉన్నవారు, పనికిరాని వారు ఈరోజు చూస్తే కోటీశ్వరులైన వారు కనపడతారు ఉంటారు. దేవుని స్తోత్రం. ఇది ఎవరి కృప అంటే ఆయన కృప అండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. చూసారా, అది ఎవరి చేతిలో ఉంది? ఆయన చేతిలోనే ఉంది. ఆయన సర్వశక్తిమంతుడు. అందుకనే సమస్త ప్రజల కంటే నీవు హెచ్చించబడతావు, దీవించబడతావు. నువ్వు నా మాట వింటే ఆయన అంటాడు, నా మాట వినిన ఎడల శ్రద్ధగా విని ఎడల, నా మాట శ్రద్ధగా వినిన ఎడల. చూడండి, చాలామంది శ్రద్ధగా వినరు. దేవుని స్తోత్రం. అన్ని మాటలు వింటారు కానీ పిల్లరా దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికి మరి శ్రద్ధగా వినరండి దేవుని మాటలో. దేవుని స్తోత్రం. దేవుని మాట వింటే ఐశ్వర్యవంతుడు అవుతావు, దేవుని మాట వింటే ఆశీర్వదించబడతావు అని తెలుసు. కానీ అలా చేయలేకపోతా ఉండడానికి గల కారణం ఏంటి అంటే ప్రార్థన లేక. దేవుని స్తోత్రం కలిగిన గాక. అందుకని ఆయన చెప్తున్నాడు, వినిన ఎడల నేను నీకు ఆజ్ఞాపించున్న ఆయన ఆజ్ఞ అన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల, చూడండి, అనుసరించి నడిచిన ఎడల నీ దేవుని యెహోవా, నీ దేవుడైన యెహోవా భూమి మీద సమస్త జనుల భూమి మీద ఉన్న సమస్త ప్రజల కంటే నిన్ను హెచ్చించును, ఆయన నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుని యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ మీదికి వచ్చి ఏంటండి? ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చును. హల్లెలూయా. చూడండి, బైబిల్ చెప్తా ఉంది
ఆయన సర్వశక్తిమంతుడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇంటే ఏ దీవెనలు వస్తాయి? నీవు పట్టణములో చదవండి. ఆయన అంటాడు, నీ పట్టణంలో దీవించబడతావు, పొలములో దీవించబడతావు. చూస్తుండగానే అందరిలో హెచ్చిస్తాడంటండి ఆయన. దేవుని స్తోత్రం కలిగిన గాక. చూడండి పిల్లరా, పనికిరాని వారు సహితంగా చూడండి, దేవుని మీద ఆనుకున్న వారు, దేవునితో సహవాసం చేసేవారు, యథార్థంగా ప్రవర్తించేవారు, ఆయనతో నమ్మకంగా సహవాసం చేసేటువంటి వారు ఎలా దీవించబడతారంట? ఆయన అంటాడు, చక్కని మాట అండి, పట్టణములో దీవించబడతావు. దేవుని స్తోత్రం. చూడండి ఎంత అద్భుతం. మాకు తెలిసిన ఒక కుటుంబం పిల్లరా, చాలా అద్భుతమైనటువంటి విషయం. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఒక పట్టణములో మరి చాలా విలువైనటువంటి పొలాలు కొన్నారు, చాలా విలువైనటువంటి మేడలు కట్టారండి పట్టణంలో. దేవుని స్తోత్రం. ఎవరిచ్చారండి ఆ కృప అంటే? దేవుడే. దేవుని స్తోత్రం కలిగిన గాక. చూడండి, దేవుని వాక్యం చెప్తా ఉంది, నీవు పట్టణంలో దీవించబడతావు, పొలములో దీవించబడతావు. చూడండి, కొంతమందికి ఎంత కష్టపడినా ప్రయాసపడినా చిల్లి చంచులోనే ఉంటుందండి కష్టం. ఎప్పుడు చూసినా దుఃఖమే దుఃఖం. ఎంత ప్రయత్నించినా వారికి సహాయం దొరకదండి. పిల్లరా, ప్రభు అంటాడు, నువ్వు పట్టణంలో దీవించబడతావు. ఎంత ప్రేమిస్తున్నాడండి ఆయన. పొలంలో దీవించబడతావు. ఏ విత్తనం వేస్తావో అది నూరంతలుగా ఫలిస్తుంది. ఏది చూడండి, చాలా అద్భుతం. ఒక సహోదరుడు చెప్తున్నాడు, నేను నూరంతలో, చూడండి బైబిల్ గ్రంథంలో నూరంతలు ఫలించాడు, ఆ యొక్క ఫలాన్ని పొందాడు ఒక ఆయన. ఎవరు చెప్పండి? ఇషాకు. దేవుని స్తోత్రం. కానీ చాలామంది 70% ఆశీర్వాదం పొందినవారు, 80% ఆశీర్వాదం పొందిన వారిని కూడా మనం చూడగలుగుతున్నాం ఇప్పుడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. చూడండి, దేవుని వాక్యం చెప్తుంది, ఇంత పండించడానికి గల కారణం ఎవరు అంటే తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీవు పొలములో దీవించబడతావు. హల్లెలూయా. పొలములో దీవించబడదు. చూడండి, నీ గర్భఫలము, నీ భూఫలము. చూడండి పిల్లరా, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు నేను ఆశీర్వదిస్తాను అన్నాడండి. మెయిన్ కావాల్సింది ఏంటి చెప్పండి మానవుడికి? పిల్లరా, మొట్టమొదటిగా ఆశీర్వాదం ఏంటి అంటే బైబిల్ చెప్తా ఉంది, వివాహము, తర్వాత గర్భఫలము, తర్వాత భూఫలము కోరుకుంటాడండి మానవుడు. దేవునికి స్తోత్రం. ఇవన్నీ ఇస్తానని చెప్పాడండి ఎవరు? పరలోకపు తండ్రి. ఎప్పుడు అంటే ఆయన మాట శ్రద్ధగా విన్నప్పుడు మాత్రమే. దేవునికి స్తోత్రం కలిగిన కాక. చూడండి, ఆయన మాట శ్రద్ధగా వింటే ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. హల్లెలూయా. ఆయన ఎలాంటి దేవుడు చెప్పండి? సర్వశక్తిమంతుడు. హల్లెలూయా. ఇంకొక మాట చదువుదాం. చూడండి, దేవుని మాట వింటే ఆశీర్వాదం. పిల్లరా, దేవుని మాట వింటే గొప్ప, మరి అన్ని రంగాలుగా దేవుడు దీవిస్తానని చెప్పాడు. ఇంకొక మాట చదువుదాం. ఆదిత్యోపదేశకాండంలోనే 7వ వచనం. నీ మీద పడు నీ శత్రువులను యెహోవాని ఎదుట హతమగునట్లు చేయును. చాలండి, ఎంత అర్థం ఉందా మాటలో. భయంకరమైనటువంటి ఆ శత్రుత్వాన్ని కూడా నాశనం చేస్తాడంటండి. శత్రుత్వం చూడండి, ఆ నీతిమంతులకి భయంకరమైనటువంటి అపాయం, భయంకరమైనటువంటి అన్యాయం చేసేటువంటి మోక కనబడుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రభు అంటున్నాడు, మనము దేవుని మాట వింటేనంట మన శత్రువుల మీద మనకి పిల్లరా, ఆయన అంటాడు, శత్రువుల మీద జయాన్ని ఇస్తాను. హల్లెలూయా. శత్రువుల మీద ఏమిస్తాడంట మనకి? మరలా చదవండి. నీ మీద పడు నీ శత్రువులు యెహోవాని ఎదుట నీ ఎదుటకుండానే హతమగునట్లు చేయును. ఇంకా వారొక త్రోవను నీ మీదికి బయలుదేరి వచ్చి 7 త్రోవలను నీ ఎదుట నుండి పారిపోవుదురు. అదండి, దేవునికి స్తోత్రం కలిగిన గాక. శత్రువులు పారిపోదురు. శత్రుత్వాన్ని, భయంకరమైనటువంటి ఆ శత్రువుల మీద మరి ప్రభు మనకి ఏమిస్తాడు అంటే విజయాన్ని ఇస్తాడటండి. 11వ వచనం అక్కడే.
మరియు యెహోవా నీకు ఇచ్చేదనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశము యెహోవా నీ గర్భఫలమును విషయంలోను నీ పశువుల విషయంలోను నీ నేల పంట విషయంలోను నీకు సమృద్ధిగా మేలు కలుగు చేయును. చూడండి 11వ వచనంలో ఆయన అంటాడు నీకు సమృద్ధిగా ఇస్తాను అన్నాడండి. ఏంటి చెప్పండి సమృద్ధి? పిల్లరా, ఎంత కష్టపడినా చిల్లి చంచే, ఎంత ప్రయాసపడినా ఆ పూటకు ఆ పూటే. పిల్లరా, ఎంత ప్రయాసపడినా లోకంలో ఇంకా కొలతగానే ఉంది పరిస్థితి. కానీ దేవుడు వాగ్దానం చేస్తూ ఆయన అంటాడు ఈ సర్వశక్తిమంతుడు ఆయన చేసే ప్రతి కార్యము కూడా అద్భుతంగా ఉంటుందండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందుకని ఆయన అంటాడు నీకు నేను సమృద్ధిగా ఇస్తాను అన్నాడండి. దేవునికి స్తోత్రం. ఇంకా 12వ వచనం చదివితే ఆయన అంటాడు యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నువ్వు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధాన్యత తెరుచును. నీవు అనేక జలమునకు అప్పిచ్చుదు కానీ అప్పు చేయవు. చాలండి. ఎవరమ్మా? అనేక మందికి అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవు. అప్పు లేకపోతే గడవట్లేదు, అప్పు లేకపోతే నడవట్లేదు, అప్పు తీసుకోకపోతే పరిస్థితులు తారుమారుగా ఉన్నాయి. కానీ ప్రభు చేసిన వాగ్దానం ఏంటి అంటే నీ మీద పిల్లరా, దేవుడు నీ పట్ల ఏమై ఉన్నాడు అంటే దేవుని వాక్యం చెప్తా ఉంది ఆయన సజీవుడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఆయన చెప్తున్నాడు నీవు చేసే ప్రతి కార్యము అద్భుతంగా ఉంటుందండి. కానీ ఆయన అంటాడు నీవు అనేక మందికి అప్పిచ్చేదవు కానీ అప్పు తీసుకోవు. హల్లెలూయా. అప్పిస్తావు, అనేక మంది సహాయం చేస్తావు, మేలు చేస్తావు. దేవుని స్తోత్రం. కానీ ఆయన అంటాడు నువ్వు అప్పు తీసుకొనేలాగా నేను ఉంచను. ఎప్పుడు? ఆయన మాట చెప్పండి. ఆయన చూస్తున్న వారులరా, ఆయన దేవుని వాక్యం చెప్తుంది. వింటున్న వారులరా, చూస్తున్న వారులరా, దేవుని వాక్యం చెప్తుంది అనేక మందికి నీవు అప్పు ఇచ్చేదవు కానీ అప్పు తీసుకోవు. ఎప్పుడు అంటే ఆయన మాట శ్రద్ధగా వినినప్పుడు మాత్రమే. దేవుని స్తోత్రం కలిగిన గాక. చాలా అద్భుతమైన కార్యాలు మా జీవితంలో పిల్లరా. చాలా కరువు కాలంలో, కష్టకాలంలో మేము సేవకు వచ్చిన మరి ప్రారంభ దినాల్లో చాలా కష్టాలు, నమ్ముకున్న దినాల్లో చెప్పాలంటే ఇంకా చాలా కష్టం, చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు పిల్లరా. మరి చాలా, ఎందుకంటే చెప్పసఖ్యం కానటువంటి లోట్లు ఫలాలు. కానీ దేవుడు ఎంతో దీవించాడని చెప్పడానికి సమర్థులు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఎందుకంటే మన తండ్రి మన స్థితిగతులు మార్చే దేవుడు ఆయన. దేవుని స్తోత్రం కలిగిన. టాలీ చేస్తూ ఉండాలి. గతంలో ఇప్పటికీ ఏదైనా మార్పు కలిగిందా? నమ్ముకున్న తర్వాత పిల్లరా మరి ఇంకా నమ్మకత్వం చూసి మన నమ్మకత్వాన్ని చూసి దేవుడు మనకి సహాయం చేస్తాడండి. దేవుని స్తోత్రం. ఆయన నమ్ముకున్న బిడ్డల్ని ఆయన ఎప్పుడూ మరి విడిచిపెట్టే దేవుడు మాత్రం కాదు. దేవుని స్తోత్రం కలిగిన గాక. అలాగే మా జీవితంలో చాలా కష్టాలు వచ్చినాయి, శ్రమలు వచ్చినాయి, సమస్యలు వచ్చినాయి పిల్లరా. భారం ఎంతో కష్టమైనప్పటికీ కూడా మా ప్రభు మమ్మల్ని రక్షించి సమృద్ధిగా మాకు ఇచ్చాడండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. చూడండి, దేవుని మాట వింటే బైబిల్ చెప్తా ఉంది అనేక మందికి అప్పు ఇస్తావు కానీ అప్పు చేయవు అని ఆయన అంటాడండి. దేవుని స్తోత్రం. అక్కడే 8వ వచనంలో కూడా అంటాడు ప్రభు నీ కోట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలో. చూడండి, నీవు చేసే ప్రతి ప్రయత్నం కూడా నీకు దీవెనకరంగా ఉండును. చూడండి, కొంతమంది ఎంత ప్రయత్నాలు చేస్తారో వారి యొక్క జీవితం, వారి యొక్క స్థితిగతులు, వారి కుటుంబం కోసం వారు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఒక్క ప్రయత్నం కూడా సఫలం కాదండి. నిరాశ. చూడండి, నిరాశ నిహ్రవ. ఆయన చెప్తున్న మాటను బట్టి మనం చూస్తే నిరాశతో నువ్వు మిగిలిపోవటం కాదు, కానీ ఆయన మాట వింటే సమృద్ధిగా దేవుడు నీకు ఇస్తాడు. దేవుని స్తోత్రం. ఆయన చెప్తున్నాడు 6 దినాలు కష్టపడి పనిచేయి, 7వ దినాన్ని పిల్లరా దేవుని మందిరంలోనికి రావాలి. ప్రభు చెప్తున్నాడు ఎప్పుడు నీ కుటుంబాన్ని సమృద్ధిగా ఉంచుతానని చెప్పాడు ఆయన. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఈ లోకములో మన ప్రయత్నాలు, మన పరిస్థితులు పిల్లరా, ఈ లోకములో మరి స్నేహం, దేవుని వాక్యం చెప్తా ఉంది. ఏదో ఇంకా రానున్న దినాల్లో, చివరి దినాల్లో ఉన్నాం, కడవరి దినాల్లో ఉన్నాం.
ఏ సమయానికి ఏం జరిగిద్దో మనకి తెలియదు, కానీ ప్రభు కోసం బ్రతకాలని బైబిల్ చెప్తా ఉంది. దేవుని మాట వింటే దీవించబడతావు పిల్లరా. దేవుని మాట వింటే ఈ లోకములో ఆశీర్వదించబడతావు. అన్ని రంగాలుగా మంచిదే. అయితే దేవుని యొక్క కృపలో దేవుడు వాగ్దానం చేస్తూ ఆయన రాజ్యానికి వారసులుగా ఆయన స్థలములో మీరుండులాగున మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకెళ్తానని చెప్పాడండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఎంత అర్థం ఉందండి బైబిల్ గ్రంథంలో. మనం చూస్తే పిల్లరా, ఈ లోక కోరికల కోసం కాదండి, ఈ లోకంలో ఏదో జలసాగా ఉండడానికి కాదు, కానీ దేవుని కార్యములు మనం చూడగలగాల. దేవుని స్తోత్రం కలిగిన గాక. దేవుని క్రియలు, దేవుని కార్యము, దేవుడు చేసే ప్రతి, ఆయన చెప్తున్నాడు, ఇదిగో నీవు చేస్తున్న ప్రతి ప్రయత్నమును, ప్రతి ప్రయాణమును, ప్రతి కార్యమును నేను సమృద్ధిగా, చూడండి ఎంత అర్థం ఉందండి, నువ్వు చేయు ప్రయత్నాలన్నీ నేను సఫలం చేస్తానన్నాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఒక పని తలపెట్టాం, దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? చాలా సంవత్సరాలు అయిపోయింది, జరగలేదు అనుకుందాం. చూడండి వాళ్ళకి ఏం కలిగిద్ది అంటే నిరాశ, అవును కదా? వారు చాలా దుఃఖములో, వేదనలో, బాధలో, సమస్యలో అలాగే ఉండిపోతారు. కానీ ప్రభు వాగ్దానం చేస్తూ ఆయన అంటాడు, నీవు చేసే ప్రతి ప్రయత్నంలో కూడా నేను సఫలం చేస్తాను. దేవుని స్తోత్రం. చూడండి పిల్లరా, మనము ఏదైనా ఒక పని తలపెట్టినప్పుడు మన ప్రయత్నము, మన యొక్క ఆలోచన కానీ, మన యొక్క ఉద్దేశం కానీ, మనం అనుకున్నది కానీ నెరవేర్చకపోతే మన హృదయం ఎలా ఉంటుంది చెప్పండి? అందుకని ఆయన చెప్తున్నాడు, మన ప్రయత్నాలు సఫలపరచబడాలి అంటే, పిల్లరా మనకి శత్రువుల మీద జయం కావాలి అంటే, మనం దేవుడు మనల్ని హెచ్చించాలి అంటే, దేవుడు మనల్ని ఆశీర్వదించి అనేక మందికి అప్పించేవారుగా మనం ఉండాలి అంటే ఎవరి మాట వినాలి చెప్పండి? దేవుని మాట వినాలి. దేవుని స్తోత్రం. ఆయన అంటాడు 8వ వచనంలో, అక్కడే చాలా చక్కని మాట, నువ్వు చేయి ప్రయత్నంలో నీకు నేను దీవెన కలగజేసేదని. ఇంకా కిందకి, దేవుని యెహోవా నీకు ఇచ్చిన దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. చూడండి, ఆయన నిన్ను ఆశీర్వదించును. చాలు, చూడండి, ఆయన నిన్ను ఆశీర్వదించును. ఎవరు ఆశీర్వదించాలి? దేవుడు ఆశీర్వదించాలండి. దేవుడు మనకి ఇవ్వాలి, దేవుడు మనల్ని ప్రేమించాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. చూడండి ప్రియులారా, దేవుడు మనకి ఇవ్వకపోతే, మనకు స్నేహితులు ఇచ్చినా, బంధువులు ఇచ్చినా అంతంత మాత్రమే. ఏమండి, మన ప్రయత్నంలో సఫలపరచబడాలంటే దేవుని మాట మనం వినాలి ఖచ్చితంగా. దేవుడు ఒకే ఒక్క మాట, ఆయన అంటాడు, మీరు 6 దినాలు కష్టపడి పనిచేయండి, 7వ దినాన్ని ఆరాధించండి. పిల్లరా, వినిన ఎడల నా మాట వింటే ఆయన అంటాడు మీరు బ్రతుకుదురు అన్నాడు మరొక చోట. కాబట్టి పిల్లరా, మనం ప్రభు కోసం బ్రతుకుదాం. మన ప్రయత్నాలు సఫలం చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. 9వ వచనం అక్కడే ఆయన అంటాడు, చూడండి పిల్లరా, నీవు నీ దేవుని యెహోవా ఆజ్ఞను అనుసరించి, చూడండి, దేవుని మాటలు అనుసరించి నడిస్తే, మార్గం నడుచుకునేలా మార్గములో నడిస్తే, యెహోవా నీకు ప్రమాణము చేసినట్లు ఆయన తనకు ప్రతిష్ఠ జనముగా నిన్ను స్థాపించును. అదండి, నీవు దేవునికి ప్రతిష్ఠితుగా ఉంటావు. హల్లెలూయా. ప్రతిష్ఠించబడిన వ్యక్తిగా ఉంటావు. చూడండి, దేవుడికి ఇష్టమైనటువంటి రీతిలో జీవిస్తే, నడిస్తే, మాట్లాడితే, బ్రతికితే నీవు ప్రతిష్ఠుడు అన్నాడండి. దేవునికి స్తోత్రం. ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా ఉంచుతాను అన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రోగ్రాం చూస్తున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ఇంకా రుణభారాలు, శత్రుభారం, సమస్యలతో ఉన్నావా? దేవుని మాట వినట్లేదా? కుదరట్లేదా అని నువ్వు అనుకోకు. దేవుని వాక్యం చెప్తుంది, కుదిరేటట్టు చేసుకో. బైబిల్ గ్రంథం చెప్తా ఉంది, ఆయన ఆరాధించే మంచి సమయం దేవుడు మనకి ఇచ్చాడు. ఇదిగో, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయన్ని వెదకండి, ఆరాధించమని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి దేవుణ్ణి మనము ఆరాధిస్తే, ఆయన మాట వింటే ఇన్ని జయాలు మనకిస్తానని ఈ భూమి మీద ఉన్న ప్రజల కంటే ఎంతమంది కోట్లాది ప్రజలు ఈ భూమి మీద ఉండగా దేవుడు దీన్ని పోల్చి మరీ చెప్తా ఉన్నాడండి. ఈ భూమి మీద ఉన్న ప్రజల కంటే, సమస్త ప్రజల కంటే నీవు ఆశీర్వదించబడతావు. కాబట్టి అటువంటి ఆశీర్వాదాన్ని పొందుకో. ఎప్పుడు దీనంగా, ఎప్పుడు దీనస్థితిలో, ఎప్పుడు మరి ఇంకా చేతులు చాపేటువంటి పరిస్థితి నీకొద్దు. కానీ ప్రభు చెప్తున్నాడు, ప్రభు పిల్లలుగా బ్రతికితే ఆయన సర్వ సమృద్ధినిస్తానని
వాగ్దానం చేశాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, సహోదరి సహోదరుడా, దేవుడు వాగ్దానం చేశాడు. ఇదిగో నీ కుటుంబం ఆశీర్వదిస్తానని ఆయన వాగ్దానం. ఇంకా అప్పుల బాధతో ఉన్నావా, రుణభారంతో ఉన్నావా, సంవత్సరాలు ఇంకా దాక్కుంటున్నావా, సమస్యల్లో ఉన్నావా, ఇబ్బందులు పడుతున్నావా, కష్టకాలంలో ఉన్నావా, ఇంకా ఏది నువ్వు పొందుకోలేకపోతున్నావో, కాబట్టి ప్రభు చెప్తున్నాడు, ఈ భూమి మీదనున్న సమస్త ప్రజల కంటే నేను నిన్ను ఆశీర్వదిస్తానని గొప్ప అభయాన్ని ఇచ్చినటువంటి ప్రియ పరలోకపు తండ్రిని హృదయపూర్వకంగా దేవుని దగ్గరికి రా. మనస్ఫూర్తిగా ఇష్టపడు, ఆయన ప్రేమించు, ఆయనతో సహవాసం చేయి. దేవుడు నిన్ను మెండుగా హెచ్చిస్తాడు, అందరిలో హెచ్చిస్తాడు, నీ వారిలో హెచ్చిస్తాడు. పరిశుద్ధుడైన తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన దేవా, అయ్యా నీ మాట వింటే మేము ఆశీర్వదించబడతామని, నీ మాట వెనుకే ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్న వాళ్ళతో మాట్లాడు తండ్రి. ఇంకా ఏ ఆశీర్వాదం పొందుకోకుండా ఉన్నారో అయ్యా, ఈ ప్రోగ్రాం చూస్తూ, ఈ వర్తమానం వింటూ, అయ్యా ఈ వర్తమానం చూస్తున్న ప్రియ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం తెచ్చుకుని వారిని ఆశీర్వదించిన ఆయన, వీరిని ఆశీర్వదించి ప్రభువా, ఈ అభిషేకంతో నింపునైనా వారి సమస్యలన్నీ సంతోషంగా మార్చి నీ నామానికి మహిమ తెచ్చుకొనమని యేసయ్య నామములో ప్రార్థిస్తూ వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా నిండు వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.